హలో అన్న, మీ పేరు? నా పేరు నార్పోగు వెంకట్. ప్రజెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుందన్న? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు గడిచిన సంవత్సరంన్నర కాలంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగింది. మహిళలకి ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రైతులకి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేయని రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఇందిరమ్మ ఇళ్ళని గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్న పేద ప్రజల నానా ఇబ్బందులు పడేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. కానీ ఈరోజు అలా కాకుండా అర్హులైన అభ్యర్థులందరినీ కూడా కులం, ప్రాంతం, పార్టీ భేదం లేకుండా అందరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వటం జరిగింది. వాటితో పాటే రేషన్ కార్డులు, నిరుపేదలైన రేషన్ కార్డులకి తిండికి ఇబ్బంది పడుతూ చాలా నానా అవస్థలు పడుతూ ఉండేవాళ్ళు. అయినా సరే వాళ్ళకి రేషన్ కార్డులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా కేసీఆర్ పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. కానీ ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి మీ సేవలు అప్లై చేసుకోవడంలోనే రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇప్పుడు పెన్షన్ చూసుకుంటే 4,000 ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే. 1.5 year అవుతున్నా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా. కానీ ఆంధ్రాలో చూసుకుంటే అధికారంలోకి వచ్చిన పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా, ఇక్కడ ఇవ్వట్లేదు. దాని మీద ఏమంటారండి? ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క పింఛన్ ఒక్కటే అమలు చేసి మిగతా వాటిని అన్నిటిని కూడా తొంగలో దొక్కడం జరిగింది. అమ్మకు వందనం అనేది రీసెంట్గా అందరికి ఇస్తానని చెప్పేసి సంవత్సరం గడిచింది. అలాగే ఫ్రీ బస్ ఇస్తానని సంవత్సరం తర్వాత మొన్న రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం కూడా అన్ని పథకాలను అమలు చేస్తూ రేపు వచ్చే డిసెంబర్ నాటికి దాన్ని కూడా 4,000 పింఛన్ని, మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇచ్చే హామీని నెరవేరుస్తారని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుండి తొలగించాలి అని చూస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డిని తెప్పించాలి, కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయనేది ప్రతిపక్ష ఆరోపణలు మాత్రమే. వాళ్ళు చేసే కుట్రలు, వాళ్ళ యొక్క స్వలాభం కోసం పార్టీని బస్టు పట్టించాలనే ఉద్దేశంతో చేసే భాగమే. కానీ ఏ రోజు ఏ నాయకుడు మా రేవంత్ గారిని దించేస్తామని చెప్పే కానీ, లేదంటే రాహుల్ గాంధీ గారు నీ యొక్క పరిపాలన బాగాలేదని చెప్పడం కానీ చేయలేదు. ఎందుకంటే బీసీలకి 42% ఇవ్వాలని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీలోనే బిల్లు పెట్టి పార్లమెంటుకి పంపించడం జరిగింది. కానీ పార్లమెంటు బీజేపీ కావాలనే గవర్నర్ ఇక్కడ ఆమోదం చేయకుండా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. మరి ఇదంతా కూడా కుట్రే కదా. కుట్రలో భాగమే కేసీఆర్ కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏమైనా బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉందంటారా? కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా రాబోయే ఎన్నికల్లో? ఎట్టి పరిస్థితుల్లో లేదు. బీఆర్ఎస్ అనేది పుంజుకోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన పాపాలు ఈరోజు తనని కాలిరగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కట్టిన 4 సంవత్సరాలకే కూలింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత 50-60 సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ, ఎస్ఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి చెక్కు చెదరకుండా తెలంగాణ ప్రజానికానికి నీళ్లు అందిస్తున్నాయి. కనీసం అవి చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. కేసీఆర్ అనే పరిపాలన అనేది అసమర్థ పరిపాలనగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టడం జరిగింది. బీఆర్ఎస్లోనే చూసుకుంటే కవిత వర్సెస్ కేటీఆర్గా నడుస్తుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే అదేమన్నా ఒక రాజకీయ స్ట్రాటజీ అనుకోవచ్చు, మనం నిజంగానే మన విభేదాలు ఉన్నాయనుకోవచ్చు? అది రాజకీయ స్ట్రాటజీ కాదు, నిజంగానే విరోధాలతో పాటు అంతర్గత కుమ్ములాట్లోనే. కేసీఆర్ కుటుంబ పాలన. కుటుంబంలో ఆ రోజే ఉన్న 5 మందికి, సంతోష్కి, కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితమ్మకి అందరికీ రాజ్యసభలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేసిండు కేసీఆర్. మరి మిగతా కొట్లాడిన తెలంగాణకు సంబంధించిన ఎంతోమంది అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది తెలంగాణ స్వతంత్రం కోసం పోరాడిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మరి తెడ్డు చూపి మరి ఆ కుటుంబం ఒక్కటే సంపదతో తొలితొగుతూ 1,00,000 కోట్ల సంపాదనని తెలంగాణ నుంచి కొల్లగొట్టడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ఇదంతా సాధ్యమైంది. అంతకుముందు కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తులు ఎంత, అధికారం వచ్చాక ఇవాళ వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఆస్తులు ఎంత? ఒక్కళ్ళు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవితమ్మ కానీ 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇదంతా ప్రజలు చూస్తున్నారు కదా. సో ఓవరాల్గా అయితే మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు ఇక్కడ? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం. తెలంగాణ సమాజం మెచ్చుకుంటుంది. భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రత్యక్షంగా మళ్ళీ రుజువు అవుతాయి. ఖచ్చితంగా అది నిదర్శనం తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి.
మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.